హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు మన కథలోకి వెళ్ళబోయే ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకినో పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ వీక్షిస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. సో ఈరోజు నేను మరొక చిన్ని కథతో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, ఏదైనా సరే ఒక పని చేయాలంటే మనం దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండాలి అని అంటుంటాం, అవునా? సో మరి ఎలా ప్రిపరేషన్స్ ఉండాలి, ఎలా జరగాలి, ముందుగా ఒక విషయం గురించి మనకు తెలియాలి అని అంటే దాని గురించి విషయ జ్ఞానం అంతా మనకు ఉండాలా, మరి ఏంటి అని ఈ చిన్ని కథ ద్వారా మనం తెలుసుకుందాం. మరి ఏంటంటే, పూర్వం ఒకానొక పెద్ద మనిషి తన సంపాదన, ప్రాపంచికపు జ్ఞానం అంతా కూడా ఉంది. సో అలాంటి పెద్ద మనిషికి ఒక కోరిక పుట్టింది. ఏంటంటే, ఒక మంచి గురువుకి ఒక మంచి శిష్యుడిగా ఉండాలి అని చెప్పేసి. సో అలాంటి ఒక మంచి గురువు కోసం వెతుకుతూ వాళ్ళ ఊరి నుండి, అంటే ఇంటి నుండి బయలుదేరిపోయి బయటకు వచ్చేసాక ఊరి పొలిమేర అంటారు కదా, అంటే ఊరి అవుట్స్కట్స్లో, మనకి ఇప్పుడు అర్థమయ్యే విధంగా అవుట్స్కట్స్లో. సో అక్కడ వారికి ఏంటంటే ఒక సాధువు కనిపించారు ఒక చెట్టు కింద. సో అక్కడ ఆయనకి వెళ్ళి అడిగారట ఈ పెద్ద మనిషి, ఏంటంటే, మీరు ఇక్కడ ఏదో కనిపిస్తూ ఉన్నారు ఈ చెట్టు కింద, మీరు దేశదిమ్మరిలా ఉన్నారు, సో నాకు ఒక మంచి గురువు కావాలి, సో అలాంటి గురువులు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను ఒక మంచి శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను అని అడిగితే కనుక ఆ సాధువు ఒక గురువుల లిస్టే ఇచ్చేశారంట ఈ పెద్ద మనిషికి. సో ఆ లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ ప్రకారంగా అందరి గురువుల దగ్గరికి తిరిగి అంటే ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటారు కదా, ఒక చోట అందరూ అయితే ఉండరు. సో అలాగా అందరూ దగ్గరికి వెళ్ళి తిరిగి వాళ్ళు చెప్పే సాధనలన్నీ చేసి వచ్చారట. ఇంకా అక్కడికి ఇంకా ఏమో అయినా కూడా ఈయనకి సాటిస్ఫై అవ్వట్లా, తృప్తి అవ్వట్లా. సో ఇంకా ఏమో తెలుసుకునేది ఉంది, నాకు అర్థం కాకుందే. సో ఇంకా ఏదో ఉందనేది ఆయనకి లోపల తలుస్తూనే ఉంది, మనసుకు తృప్తి అనేది కలగట్లేదు. సో ఇక ఏం చేశారు, ఈయన తిరిగి విసుగొచ్చి వేసారైపోయి ఇంటికి తిరిగి వచ్చేసారు. వస్తూ అక్కడ ఒక సాధువు ఏమంటారు, ఆయన సాధనలో ఆ గురువు గారు ఆ చెట్టు కింద ఈయన ఇంటి నుండి వెళ్ళిపోయేటప్పుడు ఎవరైతే ఉండేవాళ్ళో ఆ సాధువు ఆయన ఇప్పుడు ఈ చెట్టు కింద కూర్చొని సాధన చేస్తూ కూర్చున్నారట. ఈయన వెళ్ళి అక్కడికి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవరు ఈయన సాధన చేస్తూ కూర్చున్నారు, ఇప్పుడు తేజోవంతంగా ఆకర్షణీయంగా కనిపించారంట ఆ సాధువు ఈ పెద్ద మనిషికి. సో ఇప్పుడు అడిగారట, ఏంటి నేను వెళ్ళేటప్పుడు మీరు ఇంత ఇదిగా లేరు, నా కళ్ళకు కనిపించలేదు, నేను గుర్తించలేకపోయాను, మీరే నా గురువు అని మీరైనా చెప్పుండొచ్చు కదా, ఇంత తేజవంతంగా ఇంత కళగా నాకు ఇప్పుడెందుకు కనిపిస్తున్నారు అని చెప్పేసి. అప్పుడు ఆ సాధువు అన్నారట, మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారంటే అంత లాజిక్ మైండ్తో నాకు కావాలి ఏదో అన్న ఆతృతతో ఉన్నామే తప్ప నేను మనం సత్యాన్ని, నిజాన్ని గుర్తించే స్థితిలో ఉండం ఎప్పుడు కూడా కదా, మన ఆతృతతో ఉంటాం. సో అలాగా ఉన్న నువ్వు అలాగే అందరి దగ్గరికి వెళ్ళి ఆ విషయ జ్ఞానాన్ని అంతా తెలుసుకొని రావాలి, అక్కడంతా కూడా ఒక మెచ్యూరిటీ సంపాదించుకొని రావాలంటే ఒక పరిణితి చెంది రావాలి. అందరు గురువుల దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని అంతా నువ్వు సంపాదించుకొని రావాలి, అప్పుడు నా దగ్గర ఉన్న జ్ఞానాన్ని నేను పంచితే కదా నీకేంటనేది అర్థమవుతుంది అని అన్నారట ఆ సాధువు. సో మరి అప్పుడే ఆయనకప్పుడు తెలిసొచ్చింది, ఓకే మరి నేను అందరి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నానని మీకు ఎలా తెలుస్తుంది, ఎందుకు పంపించారు, మీరే చెప్పొచ్చు కదా అని అంటే, అందరి దగ్గరికి వెళ్ళి ఆ జ్ఞానాన్ని అంతా మీరు సంపాదించుకొని నా దగ్గరికి వస్తే ఎక్కడ నేను చెప్తున్నది అర్థమవుతుంది, మీలో ఒక పరిణితి చెందిన జ్ఞానం అంటూ ఉంటుంది కాబట్టి, అంటే అందరూ చెప్పేది ఏం చెప్తున్నారు, నేను చెప్తున్నది ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయి ఇక్కడ నేను చేయించే సాధన ద్వారా అని చెప్పారట ఆ గురువు గారు. సో అప్పటి నుంచి ఇంకా ఆ గురువు గారి దగ్గరనే శిష్యరికం చేస్తూ ఆ విషయ జ్ఞానాన్ని అంతా సంపాదించుకుంటూ వచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఏంటంటే నాకు అర్థమైన విధంగా నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే మనకు దగ్గరలోనే మన పక్కనే ఉంటుంది ఆ జ్ఞానం. ఏదైతే జ్ఞానం మనం సంపాదించుకోవాలని కోరుకుంటామో ఆ జ్ఞానం అంతా కూడా. కాకపోతే మనకు కమ్మిన పొరల ద్వారా, మన కళ్ళకు, మన మనసుకు కమ్మిన పొరల ద్వారా మనం
వాటిని గుర్తించలేం, వారిని గుర్తించలేం. కాబట్టి ఎప్పుడైతే మనలో సాధన, తొందరపాటుతనం లేకుండా ఉంటుందో, సాధన ఉండాలి, తొందరపాటుతనం లేకుండా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం మనం సంసిద్ధంగా కూడా ఉండాలి. అప్పుడే మనం పక్కవారు ఏంటా అనేది మనం గుర్తించగలుగుతాం. అదే కదండి మన పత్రి గారు కూడా మనకు చెప్తూ ఉంటారు. సో నా దగ్గర ఒకటే కాదురా మీరు ఉండాల్సింది, అందరి గురువుల దగ్గరికి వెళ్ళండి, అందరి దగ్గర ఉన్న జ్ఞానాన్ని కూడా సంపాదించుకోండి, అప్పుడు మనం ఇక్కడ చెప్తున్నది ఏంటో అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, నాకు అర్థమైనది ఏంటంటే, మనకి ఎంత గొప్ప గురువు లభించారంటే పత్రి గారి రూపంలో సార్ మనకి అన్ని విషయాలని, అన్ని రకాల విషయ జ్ఞానాన్ని అందించేశారండి నాకు తెలిసి. అందుకే మనకు ఇప్పుడు ఎవరి దగ్గరికి మనం వెళ్ళినా, ఏ గురువు గారి దగ్గరికి మనం వెళ్ళినా కూడా అక్కడ మనకు ఆ విషయ జ్ఞానం ఈజీగా అర్థమవుతుంది, సులభంగా అర్థమవుతుంది. గమనించండి మరి. నాకైతే అలాగ అర్థమయ్యింది. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఇంకా ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మీకు ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే కనుక. థ్యాంక్ యూ సో మచ్.